ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఒక ప్రాంతం, మా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వెళ్తున్నప్పుడు అక్కడ చిన్న పిల్లలు కనబడ్డారు. ఆ చిన్నపిల్లలు మరి ఎట్లా ఉన్నారు, ఏ వేషధారిలో ఉన్నారంటే, మొత్తం బాడీ అంతా కూడా ఆ సిల్వర్ పెయింట్ వేసుకొని ఆ గాంధీ తాతలాగా తయారయ్యి వాళ్ళు అక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఎంతో కొంత యాచిస్తూ ఉన్నారు. మరి వారిని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, కోటి విద్యలు కూటి కొరకే కదా. ఏం చేసినా చూడండి, మనం ఏ పని చేసినా ఎన్ని విద్యలు అంటే చాలామంది ఎడ్యుకేషన్ అనుకుంటారు. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ పుస్తకాలే కాదు, చాలా విద్యలు ఉన్నాయి. చదువు కాకుండా ఈ లోకంలో చాలా విద్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము దేని కొరకు చేస్తున్నామంటే కుటి కొరకే కదా. ఈ విద్యల్లో భాగం కొంతమంది దొంగతనాలు బాగా చేస్తారు, కొంతమంది మనుషుల్ని బాగా మోసం చేస్తారు. అది కూడా ఒక టాలెంట్ కదా. మాటలతో అవతల వాళ్ళని బురిడి కొట్టిస్తారు, అది కూడా ఒక టాలెంటే. ఇవన్నీ కూడా దేని కొరకంట? కూటి కొరకే. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తు కాక, మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునికే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. అంటే మనం ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎట్లా మోసపుచ్చుతారంటే ఇంపైన మాటలు కదా, ఇచ్చక మాటల ద్వారా వాళ్ళు మోసపుచ్చుతారు. ఎందుకంటే వారి కడిపే వారికి దేవుడిగా ఉన్నాడు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నేను మీతో పంచుకునే అంశము ఫుడ్. ఏంటి? ఆహారం కదా. ఆహారం, ఫుడ్ వద్దన్నో ఎవరైనా ఉన్నారా? ఫుడ్ అనగానే వెంటనే మనం వెళ్ళిపోతుంటాం, ఇట్లా ఊహల్లో వెళ్ళిపోతుంటాం. అబ్బా, ఇప్పుడు కనుక అయ్యగారు అక్కింతో పాటు చికెన్ బిర్యానీ పెడితే ఉంటుంది కదా, మటన్ అయితే ఇంకెంత బాగుంటుందో కదా. రకరకాలుగా ఆహారము గురించి ఆలోచించిన వెంటనే మనం ఎక్కడో ఊహల్లో వెళ్ళిపోతుంటాం. చూడండి, యూట్యూబ్లో కూడా ఎక్కువ వీడియోస్ ఏం చూస్తారంటే కదా, ఆహార వీడియోలు. అవి చేయొచ్చు, ఈ చేయొచ్చు, ఆ పచ్చడి అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. మీరు వాచ్ చేస్తూనే ఉంటారు. మీరు కొంతమంది ఏంటంటే చూస్తానే మొత్తం ఏమంటారు, నోరు ఊరిపోతూ ఉంటుంది. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి పాపం ఎప్పుడు కూడా సులువుగా, చూడండి హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది కదా, సులువుగా చిక్కులు పెట్టు. అంతేనా? ఏమని రాయబడింది? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఏంటంటే సులువుగా చిక్కుల్లో పెట్టు పాపం. ఈరోజు సాతానుగాడు మనల్ని పాపంలో పడదోయటానికి సులువుగా వాడు వాడే యంత్రం, లేదంటే వాడు వాడే పద్ధతి ఏంటంటే ఆహారము. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
ఫుడ్. చాలామంది దీని గురించి ఎక్కువ ఆలోచించరు. ఏముందండి ఆహారం ఎందుకు తింటాం ఆహారము? బతకడానికి తింటాం కదా. కానీ బతకటానికి ఆహారం రోజులు ఎప్పుడో పోయినాయి. చాలా కాలం క్రితం మనం చదివే వాళ్ళ అక్కడ మరి సోమాలియాలో ఆకలి చావులు ఉన్నాయంట, ఆహారం దొరక్క చచ్చిపోయారని. ఇప్పుడు ఏం వింటున్నాం మనం అంటే ఆహారం ఎక్కువై ఒబెసిటీ వల్ల చాలా మరి ఏమంటారు శరీరంలో ఉన్న అవయవాలన్నీ దెబ్బతిని చనిపోతున్నారనే వార్తలే ఎక్కువ వింటున్నాం. అంటే సాతానుగాడు మిమ్మల్ని శోధించడానికి చాలా సులువుగా వాడే ఆయుధం ఏమిటి అంటే ఆహారము. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎలాగా అంటారా? మీకు వివరిస్తా, తొందర ఏమి లేదు. అయ్యగారు ఇది మెసేజ్తో ఇక మమ్మల్ని తిండి తింటాం అనిపించేటట్టున్నారు అనుకున్నారు. నో వరీ, తినద్దని నేను చెప్పట్లేదు. కానీ ఏ ఆహారం తినాలనే విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నాను. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఆదాము అవ్వను మరి సాతానుగాడు సర్పము ఏ రీతిగా శోధించాడు, ఎట్లా శోధించాడు మనందరికి కూడా తెలుసు. ఎట్లా శోధించాడు చదవండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? ఆదికాండం 3 మొదటి 6 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుడున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదననియు చెప్పెనని సర్పముతో చెప్పెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియననగా స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనది. ఆహారానికి మంచిది, కన్నులకు అందంగా, వివేకం. ఫుడ్ కూడా అందంగా కనబడిందంటే మేము ఒకసారి గడిగి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బాగా ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు టేస్ట్ చేయకుండానే చెప్పగలరు. ఫుడ్ ముఖం చూసి చెప్పగలరు, వాళ్ళు రుచి చూసి చెప్పను, అసలు చూడంగానే చెప్పగలరు ఇది వరస్ట్గా వచ్చిందని. మేము ఒకసారి గడిగి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎట్లా కనబడిందంట? ఆమె కన్నులకు అందంగా కనబడిందంట. చూడండి, సర్పం ఎట్లా మోసం చేస్తుందంటే, అబ్బాయి మీరు ఈ ఆహారము తింటే, ఈ ఫలం యొక్క చెట్లు తింటే మీరు దేవతల వలె అవుతారు. దేవుడు ఎట్లా సృజించాడు వారిని? తన స్వారూప్యం చొప్పున సృజించాడు. అంటే ఆల్రెడీ వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు, అంటే ఆల్రెడీ వారు దేవుని బిడ్డలే కదా. దేవుని బిడ్డలు అంటే వారు కూడా దేవతలే. మేము ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఫ్యాక్ట్ని కూడా లేదని చెప్పి మోసం చేయగలడు సాతానుగాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సాతానుగాడు ఎలాగైనా మోసం చేయగలడు, గుర్తుపెట్టుకోండి. ఆమె దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆహారాన్ని చూపించి మోసం చేస్తున్నట్లు మనం చూస్తాం. సో ఫస్ట్ టెంప్టేషన్, సర్పము మనిషిని పడదోయటానికి, లేదంటే మనిషిని పాపంలోనికి పడదోయటానికి వాడిన ఆయుధం ఏంటి అంటే ఆహారం. అంతేనా? ఇప్పుడు నీకు షుగర్ ఉందనుకోండి, మంచిగా నీ కళ్ళ ముందు గులాబ్ జాములో లేదంటే ఐస్ క్రీమ్ కనబడింది అనుకోండి, ఏం చేస్తావు? నీ షుగర్ లెవెల్స్ని మర్చిపోతావు, ఇవేవి గుర్తుకురావు. అంతేనా కదా? నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, ఆమె గులాబ్ జామ్ ఇస్తే అమ్మో షుగర్ ఉంది, అమ్మో ఏమైందో అని చెప్పి ఏం చేసిందంటే గులాబ్ జామున్ కడుక్కొని తినింది. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చదువు. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, మనకి రమ్యంగా కనబడింది అనుకోండి, ఏదైనా డెలిషియస్గా కనబడింది అనుకోండి, మనకున్న ఆ జబ్బులన్నీ కూడా మర్చిపోతాం. సాతాను చాలా సులువుగా చిక్కుల్లో పెట్టే పాపము ఏమిటి అంటే, ఈజీగా మనల్ని పడదోయటానికి వాడుకునే ఆయుధం ఏంటంటే ఆహారము. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడే కాదు, ఇంకో సందర్భంలో మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసమని ప్రార్థన చేశాడు. 40 రోజులు ఉపవాసమని ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు ఆకలేస్తుందంట. ఆకలేసినప్పుడు ఏం చేస్తున్నాడు సాతాను గడు? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ఏమని రాబడింది? అప్పుడు యేసు అనగా సాతాన్ అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన బిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయనకు ఆకలి వేసిన వెంటనే వచ్చేసాడు అపవాది. వెంటనే వచ్చి ఏమంటున్నాడయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను
రొట్టెగా చూడండి ఎట్లా శోధిస్తున్నాడు, ఆహారం ద్వారానే. మనం అనుకుంటాం ఇది చాలా చిన్నదిలే అని అనుకుంటాం, కానీ మీకు తెలీదు చాలా చాలా పెద్ద ప్లానింగే ఉంటుంది సాతాను గాడికి నేను పడదోయటానికి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రొట్టెల్ని ఆహారంగా చేసుకుని తినచ్చు కదా అంటున్నాడు. అంత మాత్రం కాదు, బైబిల్ గ్రంథంలో మనం వ్యక్తిని చూస్తే తన జ్యేష్ఠత్వపు హక్కును కూడా వదులుకున్నాడంట. దేని కొరకు వదులుకున్నాడు చూడండి. ఆదికాండము 25వ అధ్యాయం 30 నుంచి చదవండి. నేను అలసి ఉన్నాను ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదేమో అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. చూడండి, దేని కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్మేశాడు? దేని కొరకు? మటన్ కొరకు కాదు, ఫిష్ కొరకు, ప్రాన్స్ కొరకు, చికెన్ కొరకు కాదంట. కేవలం దేని కొరకు? రెడ్ బీన్స్ కర్రీ కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును కూడా వదులుకున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆ హక్కును కూడా ఒక చిన్న టెంప్టేషన్ కొరకు వదులుకున్నట్లు మనం చూస్తాం. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆహారము మెల్లమెల్లగా, అమ్మో ఇదేదో ప్రమాదంగా ఉందే, అయ్యగారు ఈరోజు నేను తినొద్దంటారేమో, ఉండండి మెల్లగా చెప్తా. అంత మాత్రం కాదు, ఇంకో సందర్భంలో మనం చూస్తే మరి ఏశావు గారు ఎట్లా ఆశీర్వదించాడు? ఇద్దరు కుమారుల్ని ఆశీర్వదించడానికి ఏం చేయమన్నాడు చూడండి. కొండెక్కమన్నాడా? ఏం చేయమన్నాడు చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలవగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులు పొదిని నీ విల్లును తీసుకుని అడవినికి పోయి నా కొరకు వేటాడి మాంసము తిను. ఆశీర్వదించడానికి ఏం కావాలంట? మంచి ఫుడ్ ఒకటి, నాకు మీల్ ఒకటి ప్రిపేర్ చేయి, మంచిగా మాంసం వండి తెస్తే నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నీకు ఇస్తా అంటున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా గొప్ప పని చేయమని చెప్పట్లేదు, ఆ పని చేయి ఈ పని చేయని చెప్పట్లేదు, కానీ నువ్వు మంచి ఫుడ్ పెడితే నేను ఆశీర్దిస్తా అంటున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మమ్మల్ని పిలుస్తూ ఉంటారు మీటింగ్కి. పిలిచేటప్పుడు ముందే ఫోన్ చేయి, అయ్యగారు ఏం వండమంట? అమ్మ నువ్వేం పెట్టినా తింటానమ్మా, ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఫుడ్ పెట్టి చంపేస్తారు. కొన్ని మీటింగ్లకి వెళ్తుంటాం, రాత్రి 1 గంట 2 అయితే 2ంటికి బిర్యానీ తెచ్చిపెట్టి, అయ్యగారు మీరు తినాలి, అయ్యగారు మీరు తింటే మాకు ఆశీర్వాదం. అమ్మ నువ్వు తింటే నీకు ఆశీర్వాదం, నాకు గ్యాస్ ప్రాబ్లం. 2ంటికి బిర్యానీ ఆడ ఇరిగించుకునేది నేను తిని, అంతేనే కదా. 2ంటికి 3ంటికి ఎక్కడ తింటాం, ఎక్కడ అరుగుతుంది, అంతేనే కదా. చాలాసార్లు అంటే ఫుడ్ ఏం చేస్తుంది మనల్ని చూడంగానే, సరే తినకూడదు అనుకున్నా మంచిగా కనబడింది అనుకోండి, అంటే ఏదో అట్లా చేద్దాంలే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాతానుగాడు వాడిన మొదటి ఆయుధం ఏంటి అంటే శోధనకు ఏం వాడాడు? ఆహారాన్నే వాడాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సందర్భంలో మనం చూస్తే మరి దేవుడు ఒక యవన ప్రవక్తతో చెప్పాడు, నువ్వు యరొబోము రాజు దగ్గరికి వెళ్ళు, నువ్వు అతనితో మాట్లాడన్నాడు. అతను దర్శించాడు, కానీ ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి ఎక్కడ ఆకుండా తిరిగిరా అన్నాడు. ఎక్కడ కూడా నువ్వు భోజనం చేయడానికి వీల్లేదు, చేయగడగటానికి వీల్లేదు, ఎక్కడ కూడా ఆగటానికి వీల్లేదు, నువ్వు తిరిగిరా అన్నాడు. కానీ ఏం జరిగింది చూడండి. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 15 నుంచి చదవండి. ఏమని రాయబడింది? 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 15 వచనం నుంచి. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమును పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని చెప్పెను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతనిని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. ఏం చేస్తున్నాడంట? ఒక వృద్ధుడు వచ్చి, అయ్యా నేను కూడా నీలాంటి ప్రవక్తనే, నాకు దేవదూత వచ్చి చెప్పింది, నువ్వు వచ్చి అన్నపానాలు పుచ్చుకొని వెళ్ళమని చెప్తుందంటే నమ్మేశాడు. అబద్ధము చెప్పిన వెంటనే ఏం చేశాడు? ఇచ్చక మాటలతో ఏం చేస్తారంట? మోసం చేస్తారంట. నమ్మాడు, నమ్మి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి అన్నపానాల్ని పుచ్చుకున్నాడు. అన్నపానాలను పుచ్చుకొని మళ్ళీ తిరిగి తన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది చూడండి. 24వ వచనంలో ఏమని రాయబడింది?
అతడు బయలుదేరి మార్గమున పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహము శవము దగ్గర నిలిచి ఉండెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అతడు చక్కగా అన్నపానాలు పుచ్చుకొని తిరిగి వెళ్తుండగా ఏం చేసిందంటే ఒక సింహం వచ్చి చంపేసింది. దేవుడు ఏదైతే చెప్పాడో అది పాటించకుండా ఆ ముసలి ప్రవక్త ఏ రీతిగా శోధనలోనికి తీసుకెళ్ళగలిగాడు అంటే, అబద్ధం చెప్పి ఆ సాతానుగాడు దేని ద్వారా టెంప్ట్ చేయగలిగాడంటే ఆహారం పెట్టి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆహారం పెట్టిన వెంటనే తిన్నాడు. చివరికి దేనికి దారి తీసిందంటే సింహము నోటిలో ఇతడు ఆహారం అయ్యాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, సాతాను ఏం చేస్తాడంట, మొట్టమొదటిగా దేని ద్వారా శోధించాడంటే ఆహారం ద్వారా శోధించాడు. పండు తినొద్దని చెప్పాడు ఆదాము అవ్వని. అయితే ఏం చేశారు, అవ్వ పండు తినటమే కాదు కానీ ఆదాము చేత కూడా పండు తినిపించింది. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. వెంటనే బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. ఆదాము అంటున్నాడు, అయ్యా చూడు, నువ్విచ్చిన ఆ స్త్రీని నిందించట్లా, మళ్ళీ తర్వాత ఎందుకు గొడవలు అవుతాయి, అనవసరంగా ఆమెతో ఇబ్బందులు ఎందుకు పడాలని దేవుడినే నిందిస్తున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఎప్పుడైతే ఈ పాపం చేశారో దేవుడు సర్పానికి కూడా శిక్షించాడు. ఏం శిక్షించాడు చూడండి, ఆదికాండం 3:14 ఏమని శిక్షించాడు? అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నువ్వు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఏమని శపించాడండి దేవుడు? నువ్వు ఏం తింటావంట? మన్ను తింటావు అన్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం తింటావని చెప్పాడు? మన్నేనా? మట్టి కదా. మట్టి నుంచి ఎవరు చేయబడ్డారు? అంతేనా? చూడండి, ఆదికాండం 2:17 ఎట్లా చేశాడంట మనిషిని? అయితే మరియు దేవుడైన యెహోవా నేల మంటితో నరుని చేసి, సో దేంతో తయారు చేశాడు మనిషిని? మంటితో తయారు చేశాడు. సర్పాన్ని ఏమని చెప్పించాడు దేవుడు? మంటిని తింటాం అంటే సర్పం ఎవరిని తింటుంది? మనల్ని తింటుంది. గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. అందుకే చూడండి, అది సర్పంగా ఉంది కదా, సర్పంగా ఉంది. ప్రకటన గ్రంథం వచ్చే తలకి ఏ సర్పంగా మార్చబడిందంట చూడండి. ప్రకటన గ్రంథం 12:9 ఏమని రాయబడింది? ప్రకటన గ్రంథం 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదిననియు సాతానుననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చూసారా? మీకు అర్థమైందా? సర్పం ఎట్లా మార్చబడిందంట? సర్పము మహాఘట సర్పంగా మార్చబడ్డానికి ఏం కావాల్సి వచ్చింది? దానికి ఆహారం కావాల్సి వచ్చింది. ఎవరు ఆహారము? మనమే. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని రోజు ఆహారంగా తింటూ సర్పము మహాఘట సర్పంగా, డ్రాగన్గా మార్చబడింది. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే రాయబడింది 1 పేతురు 5:8 ఏమని రాయబడింది కదా? సాతాను ఎట్లా ఉంటాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సో సాతానికి ఇష్టమైన ఆహారం ఎవరో తెలుసా? ఎవరు? నువ్వు, నేను, మనమే. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కొద్ది కొద్దిగా తింటూ మనల్ని కొద్దిగా పాపంలో పడదేస్తూ, మనల్ని కొద్దిగా మరి దేవునికి విరోధంగా నడుచుకునేలాగా చేస్తూ కొద్దిగా రోజు చక్కగా తింటుంది మనల్ని. డోంట్ బికమ్ ప్రే టు సాటన్. సాతానుకి ఆహారముగా కావద్దండి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఆహారం అరే ఇదేం పెద్ద టెంప్టేషన్ కాదని నువ్వు అనుకుంటున్నావు, కానీ సాతాను ఎట్లా శోధించాడు? ఆహారం ద్వారానే శోధించి నిన్ను పడదోసి నిన్ను ఆహారంగా చేసుకున్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫుడ్ చూడండి. విశ్వాసము లేకపోవటాన్ని కూడా దేవుడు మరి దేంతో పోల్చాడు మీరు చూసినట్లయితే రోమా 14:23 అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినను గనుక. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా. సో అవిశ్వాసాన్ని కూడా దేంతో పోల్చాడంటే అనుమానముతో
తింటాన్ని పోల్చాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుమానంతో తింటామా, ఆస్వాదిస్తా తింటామా? ఎట్లా తింటాం చెప్పాలా? ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, అయ్యగారు నాకు ఆహారం తినాలంటే భయం వేస్తుంది, ప్రతిరోజు దేవుడు మరి తన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తున్నాడు అంటున్నాడు. ఏం వాగ్దానం అంటే, ప్రభు ఏం చెప్పాడండి, తన శత్రువు ఎదుట తన బల్లను సిద్ధపరుస్తాను. నా శత్రువు నా భార్యనండి, ప్రతిరోజు ఆ ముందర తింటున్నా, కానీ ఆ ఆహారం తినాలంటే భయం వేస్తుంది, ఏం కలుపుతుందో అందులో అంటున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. డోంట్ వరీ, ప్రేమ ఆప్యాయతలు అన్నీ కలుపుతుందిలే, దాంతో కొద్దిగా ఉప్పు కూడా ఎక్కువైద్ది, టెన్షన్ పడద్దు, ఏం కాదు. చూడండి, ఆహారముతో సాతాను ఏం చేస్తాడంటే మనల్ని శోధిస్తాడు. చూడండి, ఆహారంతో ఇంకేం పోల్చాడు ప్రభు, యెహోవా ఉత్తముడని రుచి చూచి. సో ఎక్కడ చూసినా ఆహారం యొక్క ప్రస్తావనే కనబడతాం. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనము ఎందుకు చింతిస్తామంట, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, అంతేనా కదా? సాయంత్రం అయితే చాలు, రాత్రి అయితే చాలు, ఫోన్ మోగుతుంది పైకి, రేపేం వండుకుందాం, ఇదే ప్రశ్న, అంతేనా? రేపేం వండుకుందాం. రేపు సాతానుగాడు మనల్ని ఆహారముతో శోధిస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎక్కువ ఆహారం తింటే ఏమైపోతుంది, నీ రోజులు తరిగిపోతుంటాయి. రోజులు తరగపోవటం వల్ల ఏం జరుగుతుంది, దేవుని చిత్తము నువ్వు చేయకుండా సాతాను ఏం చేస్తాడు, నిన్ను కట్టడి చేస్తాడు. వాడి చేతిలో నువ్వు ఆహారంగా మార్చబడతావు. వాడు సర్పం నుంచి రోజు రోజుకి ఎట్లా మార్చబడతాడు, మహాఘట సర్పంగా మార్చబడతాడు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమ కలితండి, దయగల దేవానికి వందనాలు. అవును ప్రభా, సాతానుగాడు నాయన ఆహారం ద్వారా నాయన ప్రభా నాయన నిన్ను కూడా శోధించాడు, ఆదామవను శోధించాడు, మమ్మల్ని అందరినీ శోధిస్తున్నాడేమో నాయన ప్రభా. నాయన ఈలోక ఆహారం కొరకు నాయన మేము జీవాహారాన్ని పోగొట్టుకునే వారంగా ఉన్నామేమో ప్రభా తండ్రి యేసయ్యా. నాయన ప్రభా మమ్మల్ని క్షమించండి నాయన ప్రభా. నీ వాక్యము నాయన మమ్మల్ని జీవింపజేస్తుంది కదా నాయన ప్రభా. నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట మమ్మల్ని బ్రతికిస్తుంది కదా నాయన ప్రభా తండ్రి యేసయ్యా. నాయన నీ ఆహారాన్ని నాయన, ఆ జీవాహారాన్ని భుజించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి యేసయ్యా. నాయన తండ్రి, పాపముతో నాయన మా హృదయం నిండుకొని ఉందేమో, ఇతరులను ప్రేమించకుండా ఇతరుల పట్ల పగ, ప్రతీకారము, కోపము, ద్వేషము, నాయన మత్తతులు, అసూయలు నాయన ప్రభా, మరి ఇవన్నిటితో నిండుకొని ఉందేమో ప్రభా తండ్రి యేసయ్యా. మీరు వాక్యంలో తెలియపరుస్తున్నారు నాయన, తిండిపోతులు కూడా నాయన పరలోకానికి చేరలేరంట నాయన ప్రభా. నాయన తిను తాగు సుఖించని సాతానుగాడు నాయన మమ్మల్ని మభ్యపెడుతున్నాడేమో ప్రభా తండ్రి యేసయ్యా. నాయన మమ్మల్ని క్షమించండి నాయన, నీ పరలోకపు రాజ్యానికి నాయన మమ్మల్ని వారసులుగా చేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. నాయన తండ్రి ప్రభా, జీవాహారాన్ని తినేవారంగా, ఎందుకంటే నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన ప్రభా. నీ వాక్యపు వెలుగులో బిడల ముందు కొనసాగుతున్నాయన, ఫలించడి కొమ్మల వలె ఉండే కృపద ఇచ్చేమని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ యెహెజ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, నా జనులైన ఇశ్రాయేలు చేత ఏదోము వారి మీది బ్లాంక్ తీర్చుకొందును. ప్రశ్న మరోసారి, నా జనులైన ఇశ్రాయేళ్ల చేత ఏదోము వారి మీది బ్లాంక్ తీర్చుకొందును. రెండవ ప్రశ్న, యెరూషలేము పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితినని ఏ పట్టణము చెప్పెను. ప్రశ్న మరోసారి, యెరూషలేము పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని ఏ పట్టణము చెప్పెను. మూడవ ప్రశ్న, తూరు పట్టణము కూలినందున ఏవి కంపించుచున్నవి. ప్రశ్న మరోసారి, తూరు పట్టణము కూలినందున ఏవి కంపించుచున్నవి. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు మహాఘన కార్యములు, యెహెజ్కేలు 26:20. రెండో ప్రశ్నకు జవాబు సీదోను నివాసులు, అర్వదు నివాసులు, యెహెజ్కేలు 27:8. మూడో ప్రశ్నకు జవాబు సముద్రంలో మునిగి, యెహెజ్కేలు 27:32. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత చిట్టి కుమారి గారు ఫ్రమ్ చింతల్పల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.